అందంగా ఉంటే ఫోటో దిగుతాడు, అందంగా లేకపోతే ఎవరైనా అమ్మాయి ముఖం చంద్రబింబం అంత అందంగా లేకపోతే మోహన్ చూడు ఎలాగుందో గొట్టంలాగా. మళ్ళీ ఆక్షేపణ. అందంగా ఉంటే ఫోటో దిగుతాడు, అందంగా లేకపోతే ఆక్షేపిస్తాడు. అంటే అందంగా లేని మనుషులందరూ చచ్చిపోవాలంటే నాకు అర్థం కాదు. ఆ చంద్రబింబంలాగా అందంగా లేని అమ్మాయిలు అబ్బాయిలు చచ్చిపోవాలా? అందరూ అందంగా ఉంటారా? పైగా అందం అనేది ఏమన్నా మనం ప్రయత్నిస్తే వస్తుందా? నాకు ఇప్పుడు నెత్తి మీద జుట్టు కావాలమ్మా, ఏం చేస్తే వస్తుందో మీరు చెప్పండి. ఐఎమ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ దట్. నేను కవిని చూసి అసూయపడను, నేను కవిని. నేను పండితులను చూసి అసూయపడను, నాకు పాండిత్యం ఉంది. నేను కోటీశ్వరుని చూసి అసూయపడను, నేను ఐశ్వర్యవంతుడు. నేనేం పేదవాడిని కాదు, నేను 10 మందికి దానం చేసే పరిస్థితిలో ఉన్నా. నేనేం పేదరికంలో లేను. నేను ఇంకొకళ్ళ అందాన్ని చూసి కూడా నేను అసూయపడను. నేను అందంగా ఉంటానని మా ఆవిడ చెప్పింది సార్, ఇంకెవరు చెప్పక్కర్లేదు. ఇంకెవరైనా చెబితే ప్రమాదం, ఆవిడ చెప్పకపోతే ప్రమాదం. నాకు చెప్పేసింది, గొడవలేదు. కానీ నెత్తి నిండా జుట్టు ఉన్నవాడిని చూసి నేను కుళ్ళిపోతాను. మీకేం తెలుసు? నాకు లేదు, జుట్టు లేదు, బట్టతల అయిపోయింది, 10 ఏళ్ల క్రితం పోయింది, ఉంటే బాగుండు అనుకుంటానండి. ఎవరికి లేని దాని గురించి వాడు ఏడుస్తాడండి. మీకేం తెలుసు? నాకు ఉంది బాధ. కానీ ఈవేళ నేను 300 అష్టావధానాలు చేశాను, 10 శతావధానాలు చేశాను, సహస్రావధానం చేశాను. 20 రోజుల్లో ఇలా 1000 మంది విద్యార్థులు కాదండి, విద్వాంసులు కూర్చొని తెలుగులో సంస్కృతంలో రకరకాల ప్రశ్నలు వేస్తే వాళ్ళకి 20 రోజుల్లో 1000 పద్యాలు చెప్పి చివర 21వ రోజున ఉదయం నుంచి రాత్రిలోగా 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించాను. దాన్నే సహస్రావధానం అంటారు. ఇంత ప్రయత్నం చేశాం. కానీ నేను సరస్వతీదేవి ఇంత చేశాను కదా అని ఆవిడ సంతోషించి, నీలా చేసిన వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఎవరో లేరురా, నువ్వు ఉన్నావు, ఇన్ని పద్యాలు అప్పగించావు, సరస్వతీదేవి పరువు నిలబెట్టావయ్యా అని సరస్వతీదేవి కనపడితే నేనేం అడుగుతానో తెలుసా? నెత్తి మీద జుట్టు లేదమ్మా, జుట్టి అని. నీకు నా బాధ నాది. అప్పుడు సరస్వతీదేవి ఏమిటో వేర్రేడు, జుట్టు కోసం ఏడుస్తున్నాడు, ఇంత పాండిత్యం ఉండి కూడా. పోన్లే వాడు అడిగాడు కదా ఇద్దాం అని జుట్టు ఇచ్చి నా ఉపన్యాస శక్తి, నా ప్రవచన శక్తి, నా పద్యాల శక్తి మొత్తం పీకేసింది అనుకోండి. నా బతుకు ఏంటండి? నన్ను జుట్టు ఉంది కదా అని ఎవడన్నా పిలుస్తాడా? జుట్టు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో, అందరినీ పిలిచి మాట్లాడమంటారా? నాకు మాట్లాడడానికి వీలు కాదండి అయినా బతిమాలుతారా? వీళ్ళు ఎందుకు బతిమాలుతున్నారండి? మన వాక్కు గురించి కదా, వాక్శక్తి గురించి కదా, జుట్టు గురించి కాదు కదా. అంచేత లోపాలు వెతుక్కోవడం మొదలు పెడితే మనలో కూడా మనకు చాలా దొరుకుతాయి, ఇతరుల్లో ఇంకా ఎక్కువ దొరుకుతాయి. సరిగ్గా మీరు దేవుడు ఎలాంటి వాడో మీరు గమనించండి. మా చిన్నతనంలో దేవుణ్ణి ఆరాధించిన విధానం వేరు, ఇప్పుడు ఆరాధిస్తున్న విధానం వేరు. ఇంతంత పెద్ద విగ్రహాలు మా చిన్నతనంలో తెలియవండి. మేము అన్నీ మట్టి బొమ్మలే చేసేవాళ్ళం. అది కూడా మట్టి మీద ముద్ర బల్ల అని ఉంటుంది, ధాన్యం రాసులకు ముద్ర వేస్తారు, రైతులకు బాగా తెలుసు. దాంతో ఓ ముద్ర వేసేవారు, అదే పెట్టుకునేవాళ్ళం. ఈవేళ మరి వినాయకుడిని చూస్తే అసలు మా చిన్నతనానికి ఎప్పటికీ పోలికే లేదు. ఇంత పెద్ద వినాయకుడు, అంత పెద్ద లడ్డు, అంత పెద్ద పందిరి, అంత పెద్ద ఊరేగింపు, నానా గొడవ. పైగా వినాయకుడు పందిరేమో కెవ్వు కేక పాటలు. వినాయకుడికి ఈ కేక్కి సంబంధం ఏంటి? వినాయకుడు పందిరిలో రికార్డింగ్ డ్యాన్సా, సినిమా పాటల డ్యాన్సా? వినాయక చవితి నవరాత్రి ఆధ్యాత్మిక ప్రసంగం, హరికథ, ఒక నాటకం పర్వాలేదండి. అమ్మాయి చూసింది, అరనవ్వే నవ్వింది, మత్తప్పి కుర్రాళ్ళు మంచాన పడ్డారు. ఎవడు? వినాయకుడు పడ్డాడా? ఈ పాట వినాయకుడు పందిరిలో ఏంటండి? ఎంత దరిద్రంగా ఉంది పరిస్థితి. దేవీ నవరాత్రులు, వినాయక నవరాత్రులు, క్రిస్మస్సు లేదా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు జరిగినప్పుడు ఇవా పాటలు. ఆ మహానుభావుల్ని మనం గౌరవించాల్సిన విధానం అదే. కానీ ఎందుకు వేస్తారు? అలా వేయిపోతే కుర్రాళ్ళు రారండి అంటే, కుర్రాళ్ళు రావడం నీకు ముఖ్యం, వాళ్ళు చెడిపోతున్నారనే విషయం నీకు తెలియట్లా. కుర్రాళ్ళు రావడం నీకు ముఖ్యం, ఎందుకంటే పెద్ద ఎక్కువ మంది వచ్చారు, మేము పెద్ద పందిరి వేసాం, బ్రహ్మాండంగా నడిపాం అని చెప్పుకోవాలంతే. వినాయకుడు అక్కర్లేదు, భక్తి అక్కర్లేదు. అలా మార్పులు వచ్చినట్టే ప్రతి దాంట్లోనూ వస్తాయండి. ఇవాళ ఎన్ని భాషలు వచ్చాయి, పైగా ఇంత కంప్యూటర్ సైజు మీరు గమనించండి. సిస్టమ్ పెద్ద సిస్టమ్ అది. ఇదివరకు కంప్యూటర్కి వాడాలంటే ఒక గది ఉండాలి ప్రత్యేకంగా. మాకు 10 ఏళ్ల క్రితం వరకు ఒక గది ఉండాలి, అది ఏసీ రూమ్ అయి ఉండాలి. దానికి ఒక పెద్ద నున్నటి బల్లలో, దానికి 2 పెద్ద స్పీకర్లు గొట్టాలలాగా, అటు చెవులు వినాయకుడు చెవుల్లాగే ఉంటాయి అవి కూడా, 2 డబ్బాలు, దీనికి ఒక పెద్ద సిస్టమ్, దాని ముందు కింద సొరుగు డెస్కో, అది దీడిగానే పెద్ద కీబోర్డు, ఇంత హడావిడి. ఇవాళ మొత్తం కంప్యూటర్ అంతా నీ చేతిలోకి వచ్చేసింది గూగుల్ ఎర్త్ కారణంగా. నువ్వు గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి నొక్కామంటే నా జీవిత చరిత్ర సహా మొత్తం అని అందులో వచ్చేస్తాయి. నా జీవితం కూడా. వికీపీడియాలోకి వెళ్ళినా లేదా వెబ్సైట్లోకి వెళ్ళినా గరికపాటి నరసింహరావు నువ్వు కొట్టు, ఇంకా వికీపీడియా కూడా ఏవో అబద్ధాలు చెబుతాడు. గరికపాటి నరసింహరావు అనుకుంటే నా వెబ్సైట్లో వస్తాయి, అందులోకి వెళ్ళి నొక్కామంటే నా బతుకంతా బట్టబయలే. నువ్వు చెప్పక్కర్లేదు అవన్నీ. నిన్న నేను విన్న ఆశ్చర్యకరం ఏంటంటే, మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు,
ఆయన నాకంటే పెద్దవాడు, ఆయనకి 70 ఏళ్ళు, నాకు 60 ఏళ్ళు. ఆయన పెద్ద ఆయన నిన్న నాకు ఫోన్ చేసి, నిన్న సెప్టెంబర్ 14 కదా, నాకు ఫోన్ చేసి ఏమంటే నరసింహరావు గారు ఇవాళ మీ పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు అన్నాడు ఆయన నిన్న. నేను వాస్తవంగా 14th అనేది నేను జరుపుకోను. ఇంగ్లీషు తేదీల ప్రకారం మేము పుట్టినరోజులు జరుపుకోం. మా ఇంట్లో తెలుగు తిథుల ప్రకారం జరుపుకుంటాం. ఆ ప్రకారం భాద్రపద శుద్ధ పాఠ్యమి, వినాయక చవితి ముందు పాఠ్యమి, అది సెప్టెంబర్ 10 వెళ్ళిపోయింది. నాకు నిన్న ఆయన ఫోన్ చేస్తే ఆశ్చర్యమై, ఇవాళ ఫోన్ చేస్తున్నారు ఏమిటంటే మీరు, నేను డేట్స్ ప్రకారం జరుపుకోను కదా అంటే ఆయన ఏమన్నాడో తెలుసా, ఇవాళ కూడా నాకు గుర్తు లేదండి, మా మనవడు చెప్పాడు మీ పుట్టినరోజున అన్నాడు. ఆ మనవడు వయస్సు 12 ఏళ్ళు అమ్మ, 12 ఏళ్ళు. వాళ్ళ మనవడు ఆయనకి చెప్పడం ఏంటంటే, నా పుట్టినరోజున తాత మన ఇంటికి అస్తమానం వస్తారు కదా గురువు గారు, ఇవాళ ఆయన పుట్టినరోజు నీకు తెలుసా అన్నట్ట. ఈయన ఆశ్చర్యపోయాడు. అవునరా, నేను నెట్లో చూశాను, నెట్లో చూసాడు నా పుట్టినరోజు. వాడు 12 ఏళ్ళ వాడు ఏదో నెట్ సెర్చ్ చేస్తున్నాడు, అక్కడ ఎవరో పెట్టారు ఒక వాట్సాప్ మెసేజ్, టుడే ఈజ్ గరికపాటిస్ బర్త్డే అని. వాడు చూశాడు, ఓ గరికపాటి వారు మా తాతకు ఫ్రెండ్ కదా అనుకున్నాడు. ఆ తాతకు చెప్పాడు వాటిని. వీడు చెప్పడం వల్ల ఆ తాతకు తెలిసింది, ఇంతవరకు ఆ తాత నాకు పుట్టినరోజు చెప్పాలని నేను అనుకోలేదు, నేను ఆయన చెప్పాలని ఆయన అనుకోవాలి, దాన్ని పెద్దగా పట్టించుకోవాలి. కానీ కుర్రాడికి తెలిసిందే లేదా, ఇవాళ అంత పరిజ్ఞానం ఉందండి. అది సూక్ష్మ రూపంలో ఉండి అఖండమైన పరిజ్ఞానాన్ని మనకు అందిస్తుంది. కానీ దాన్ని ఇవాళ ఎంత వ్యాపించింది, అది పెళ్ళిళ్ళలో నీవే, పేరంటము నీవే. ఇవాళ రేపు పొద్దున పెళ్లి సంబంధాలు చూడాలంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, వారు పెళ్లి కొడుకు వాడు రికార్డ్ అంతా అందులో పెడతాడు, వెంటనే అమ్మాయిలు కూడా పెడతారు. అమ్మాయిలు చాలా గొప్పవాళ్ళు, అబ్బాయిలు గ్రహించుకోండి వెనకాల కూర్చోవడం కాదు. ఏం పెడుతున్నారో తెలుసా, న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి, అత్తగారు బతుకుండద్దు, మామగారు బతుకుండద్దు, నువ్వు నేనే, తర్వాత కూడా నువ్వు నేను ఎంతకాలం ఉంటామో తెలియదు, నీ దారి నీదే, నా దారి నాదే. ఇదండి పెడుతున్నది న్యూక్లియర్ అంటే ఆటం బాంబు పేలినట్టే, ఒంటరి కుటుంబం, ఎవరు ఉండద్దు నీకు, నేను మనిద్దరమే. ఎందుకంటే మొత్తం డబ్బులన్నీ వీళ్ళిద్దరూ సంపాదించింది వీళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. ఇటు ముసలాళ్ళు అక్కర్లేదు, అటు ముసలాళ్ళు అక్కర్లేదు. ఇంకా విచిత్రంగా పెట్టింది ఒక అమ్మాయి, పెళ్ళికొడుకు ఏంటో తెలుసా, మీ ఇంట్లో పాత సామాన్లు ఉన్నాయా అని పెట్టిందండి నెట్లో. పాత సామాన్లు అంటే వేస్ట్ ఉంటాయి కదా అవి. పాపం ఈ పెళ్ళికొడుకు నా శిష్యుడు, వాడు MSc చదువుకుని అమెరికాలో ఉన్నాడు. వాడేం చెప్పేట, పాత సామాన్లు ఎందుకు ఉంటాయి, మా నాన్నగారు ఎప్పుడైనా పాత సామాన్లు ఉంటే బయట బారేస్తారంటే, వెర్రి మనిషి, మీ నాన్నే పాత సామాన్ అంటే అర్థం అని చెప్పిందండి. అది సంగతి. ఆ అమ్మాయి ఉద్దేశం అలా ఉంది, పాత సామాన్ అంటే అమ్మా నాన్న ముసలాళ్ళు అయిపోయారు కదా, వేస్ట్ బాస్కెట్ తీసేయి. ఇదండి ప్రమాదకరమైన ప్రపంచం ఇవాళ తయారవుతున్నది. మీ ముందు మీరు ఎదుర్కోబోయే ప్రపంచం ఇది. అమ్మాయిలు కాదు, అబ్బాయిలు కాదు, అందరూ ఇలాగే ఉన్నారు. నా బతుకు నాది, నా ఇష్టం, నేను నా పెళ్ళం ఎక్కడో తిరుగుతాం, తల్లిదండ్రులు ఏమైతే నాకే, వాళ్ళు కావాలంటే LIC కడతా, మెడికల్ పాలసీ కడతా, వృద్ధాశ్రమంలో బారేస్తా, నెలకో 10,000 ఇస్తా, బతకమను అంతే. రేపొద్దు